ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆ ఇంటి నుంచి ఇంటికి తిరుగుతూ ఉంటారు. చదువుకుంటానే ఆడవారి తలలో లక్ష్మీ రేఖను వెంటుకుంటుంది. ఆ వెంటికి కను జారిపోయిందంటే ఎలా దొక్కుతానండి, అలాంటి వాళ్ళు ఎవరైనా దొక్కారంటే అష్ట కష్టాలు పాలైపోతారు. మంగాది తల్లి గారి విద్య బుద్ధులు చెప్పుతా మహాతల్లి ఉపోదార బంధం దాడిని తీసుకొస్తుంది. అబ్బాయి ఉపోదార తీయాలి చెప్పు ఏమండి, ఉపోదార బంధం తీసుకొస్తా ఉంది. నాయన మంగాదేవి ముందు వెళ్తుంటే లక్ష్మీదేవి వెనకాల ఎంబడిచ్చేస్తుందంట. లోపాటి తరపులు చీకడైపోయినాయి. చీకడైపోతే మంగాదేవి అంటుందడా, అమ్మ మంగమ్మ తల్లి అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు కాదా నాగరాజు, అమ్మా నానట్టింత ఎవరేసుతారమ్మ నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు కదా, నట్టంట చిట్టడుగులు ఎవరు వేసుతారు తల్లి, నిన్ను మంగరాజు నేను ఎలాగన్నా తెలుసా, మాగా 10 స్థానాలు మా పుణ్య నిధులమ్మ. అంటే మంటలో పడ్డా కానీ సలితేరని రోజునమ్మా. అటువంటి టయాన్ని గోదావరి తానం చేసి నరుడు కంట పడకుండా ఇంటికి వచ్చి ఏకాత్రి వెలిగించి శివాలయంలోకి వెళ్ళి దీపాలు వెలిగించేదాన్ని. అంతునా సంతునా గర్భవస్థన పడలేదు తల్లి రాజు. నేను పెళ్ళిళ్ళే బ్రాహ్మణులకి పెళ్ళిళ్ళు చేసేను, గాడు నూతులు దవ్వించలే పెళ్ళల్లో చేసేనా నూతులు గర్భవాసన పడలేదమ్మా, గర్భవాసాన పడలేదు తల్లి మంగరాజు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదండి మంగరాజు. నేను అడుగుడుకు సత్తరులు అన్నమేటించేను, తల్లు నా గర్భ సత్రాలు అన్నమేటించేను, నగవే నా తల్లి నా గర్భమందు నిండాతో మృది నెల్లు నేను మోసేను మంగ పడ్డావే నా తల్లు భూచక్రమందాతా మెదనల్లో నేను మోసేనానమ్మ, పడ్డావే నా తల్లి నా గర్భమందు మంగమ్మ తల్లి